కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన నట జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నిన్న సాయంత్రం 7 గంటలకు రంగంపేటలో విందిచ్చారాయన. రంగంపేట గ్రామ ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నేతలు విందుకు హాజరయ్యారు. 50 ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయాలను చూశారు మోహన్ బాబు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశారు. మోహన్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం స్వర్గం నరకం. డాక్టర్ దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్వర్గం నరకం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్ బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975 నుంచి 1990 సమయంలో విలన్ గా విజృంభించారు. హీరోగా అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలు నిర్మించారు. 1992లో స్థాపించిన ఈ శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తున్నారు. ఇక మోహన్ బాబు విశ్వవిద్యాలయం 2022లో ప్రారంభమైంది. ఆయన సేవలను గుర్తించి 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా 2016లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఇక విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కనిపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్లో మరొక మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు.